29 జూన్ 1999లో కార్గిల్ యుద్ధంలో కేవలం 23 ఏళ్ల వయసులోనే ఉగ్రవాదులను తనిమిదరం చుట్టి ప్రాణాలు కోల్పోయిన భారత మాత ముద్దు బిడ్డ కెప్టెన్ విజయన్ థాపర్ గారు యుద్ధానికి ముందు మా నాన్నగారికి రాసిన లెటర్ చదివితే మనందరి ఉదయం చలించిపోతుంది. 1999 మేలో పాకిస్తాన్ మద్దతుతో ఉన్న ఉగ్రవాదులు భారతదేశానికి చెందిన కార్గిల్ ప్రాంతంలోని ఎత్తైన పర్వతాల్లో దాడులకు పాల్పడ్డారు. దీంతో జూన్ 29, 1999 రాత్రి కెప్టెన్ విజయన్ థాపర్ గారు తన టీంతో కలిసి శత్రువులపైన దాడి చేశారు. దాదాపు 84 రోజులు జరిగిన యుద్ధంలో చివరికి శత్రువులను మన ప్రాంతం నుండి తరిమికొట్టాడు. కానీ ఆ యుద్ధ సమయంలో కాల్పుల్లో విజయన్ గారు అక్కడే వీరమరణం పొందాడు. యుద్ధానికి వెళ్లే ముందు తన నాన్నకి రాసిన లెటర్ చూస్తే దేశం అంటే ఎంత ఇష్టమో తెలుస్తుంది. ప్రియమైన నాన్నగారికి, మీరు ఈ ఉత్తరం చదివే సమయానికి నేను ఆకాశంలో అప్సరస్సుల ఆదిత్యాన్ని ఆస్వాదిస్తూ ఉంటాను. నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. ఈ లేఖని మీరు చదువుతున్నట్లయితే నేను ఇంకా లేను. అమ్మని జాగ్రత్తగా చూసుకోండి. నేను దేశం కోసం గర్వంగా చనిపోతున్నాను. ఒక సైనికుడిగా ఇది నా స్వప్నం. నేను తిరిగి వస్తాను, కానీ బతికి ఉండకపోవచ్చు. మళ్ళీ పుడితే మళ్ళీ దేశానికి సేవ చేయడానికి ఆర్మీలో చేరతాను అని అన్నాడు. ఈ లెటర్ చూస్తే అర్థమవుతుంది తనకు దేశం అంటే ఎంత ప్రేమ ఉందో అని. కెప్టెన్ విజయన్ థాపర్ గారికి మరణాంతరం వీర చక్ర పురస్కారం లభించింది. ఈ రోజు ఆయన పేరుతో పాఠశాలలు, పార్కులు, మెమోరియల్స్ ఉన్నాయి. చిన్న వయసులో గొప్ప చరిత్ర రచించిన ఈ వీరుడిని మర్చిపోకూడదు. విజయన్ థాపర్ అనే పేరు మన గుండెలో శాశ్వతంగా నిలవాలి. తల్లి ఒడిని వదిలి తల్లి భూమి కోసం తన ప్రాణాన్నిచ్చిన అమరవీరుని గౌరవంగా స్మరించుకుందాం. జై హింద్.